ఓం శ్రీ కాళహస్తీశ్వర జ్ఞాన ప్రసూనాంబాయ నమః. 2014లో మేము మొదటిసారిగా అరుణాచలం వెళ్ళాము. అప్పటికే మా వారు 3 సార్లు వెళ్ళి వచ్చారు. ఫ్యామిలీతో అదే మొదటిసారి వెళ్ళడం. మా బాబు కైలాష్ 4 సంవత్సరాలు, మా పాప వైష్ణవికి 2 సంవత్సరాలు. సామర్లకోట నుంచి కాట్పాడ్ వరకు ట్రైన్లో వెళ్ళాము. అక్కడ నుంచి రాయవెల్లూరు గోల్డ్ టెంపుల్కి వెళ్ళాము. అప్పుడు చాలా ఖాళీగా ఉండేది. పిల్లలిద్దరూ పరిగెత్తుకుని ముందుగా వెళ్ళేవారు. అక్కడ అమ్మవారు చాలా కళగా ఉన్నారు. చాలా చక్కగా దర్శన భాగ్యం కలిగింది. అక్కడి నుంచి బస్సు మీద అరుణాచలం వెళ్ళాము. అక్కడ దగ్గరే అనుకున్నాము. ఇంచుమించు 3 గంటల ప్రయాణం పట్టింది. నాకు తెలియక బస్సులో ఒక తమిళమామను పావుగంటకు ఒకసారి అరుణాచలం వచ్చిందా అని అడుగుతూ ఉండేదాన్ని. ఆమె నవ్వుకుని ఏదో చెప్పేవారు. నాకు అర్థమయ్యేది కాదు. ఆమె దిగిపోతూ కండక్టర్ గారికి చెప్పి దిగింది. ఆయన నేను ఆపుతాను అని సైగ చేశారు. అరుణాచలంలో దిగి ఆటో ఎక్కి శివ సన్నిధికి వెళ్ళాము. అక్కడ బ్యాగులు కనబడకుండా పోయాయి. అందులో ట్రైన్ టికెట్లు, డబ్బులు, బట్టలు, ఇంకా చాలా ఏవేవో ఉన్నాయి. ఆ అరుణాచలేశ్వరుడు ఎందుకో పరీక్షించాడు అనుకుని చాలాసేపు ఒక 2-3 గంటల వరకు వెతికాము. శివ సన్నిధి వాళ్ళు కూడా వెతికారు. నేను చాలా భయపడ్డాను. టచ్ ఫోన్ కూడా కాదు. ట్రైన్ టికెట్లు లేకపోతే తిరుగు ప్రయాణం ఎలా అని భయపడుతుంటే అప్పుడు మా వారు ఆ ఈశ్వరుని ఆజ్ఞ ఎలా ఉంటే అలా అవుతుంది అని చెప్పి ఈ విషయాన్ని బంధువులకు చెప్పకు అని అన్నారు. శివ సన్నిధి వారు కూడా రూమ్ ఇస్తే అందులో వెళ్ళి స్నానం చేసి అవే బట్టలు మళ్ళీ వేసుకుని శివ ఆలయానికి వెళ్ళి అరుణాచలేశ్వరుని అపీత కుచలాంబను దర్శనం చేసుకున్నాము. ఆ అరుణాచలేశ్వరుని ఆలయం దర్శించుకున్నాక బ్యాగులు పోయాయి అన్న విషయం పూర్తిగా మరిచాము. చాలా బాగా దర్శనం జరిగింది. అక్కడ పెద్ద పెద్ద ఏనుగులు, పెద్ద పెద్ద గోపురాలు చూసి చాలా సంతోషించాము. మధ్యాహ్నం నుంచి రమణ భగవాన్ ఆశ్రమానికి వెళ్ళాము. పైన స్కందదేశిక ఆశ్రమంలో కొంతసేపు కూర్చుని ధ్యానం చేసుకున్నాము. క్రింద రమణ ఆశ్రమంలో చాలా ఎక్కువగా నెమళ్ళు ఉండేవి. మరొక ప్రక్కన ఆవదూడలు, రకరకాల పక్షులు ఉండేవి. అక్కడ ఒక నెమలిని మా పాప వైష్ణవి తోక పట్టుకుని లాగుదామనుకుంటే నెమలి పాపను లాక్కుని వెళ్ళిపోయింది. అక్కడ నెమళ్ళు, విదేశీ వాళ్ళు, ఇతర మంది అందరూ చాలా శాంతంగా ఉంటారు. ఎంతమంది ఉన్నా అక్కడ నిశ్శబ్దంగా ఉంటుంది. ధ్యానం చేసుకుంటూ ఉంటారు. రాత్రి 8 గంటల వరకు ఉండి శివ సన్నిధికి వెళ్ళి భోజనం చేశాము. రాత్రి 9:30-10 ఆ టైంలో అనుకుంటా శివ సన్నిధి వాళ్ళు పిలిచి ఈ బ్యాగులు ఆటో ఆయన తెచ్చి ఇచ్చారు అని చెప్పి ఇచ్చారు. మాకు చాలా ఆశ్చర్యంతో పాటు నేను తట్టుకోలేక కళ్ళ వెంట నీరు వచ్చేశాయి. ఏమిటి ఆశ్చర్యం, ఎప్పుడో ఉదయం పోయిన బ్యాగులు రాత్రి రావడం ఏమిటి? అంతా ఆ అరుణాచలేశ్వరుని అపీత కుచలాంబ మహిమ. వాళ్ళ మహిమ వలన మా బ్యాగులు తిరిగి వచ్చాయి. ఆధ్యాత్మిక భక్తులకు ఆ అరుణాచలేశ్వరుడు ఎప్పుడూ రక్షిస్తూ అక్కడ కొలువై ఉన్నాడు అనడంలో ప్రత్యక్ష సాక్ష్యం మేము. భక్తితో కొలిచిన వారికి ఆ ఈశ్వరుడు ఎప్పుడూ సహాయం చేస్తూ ఆధ్యాత్మిక మార్గంలో తీసుకుని వెళతాడు. ఆరాహో.